హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు అందరూ స్పెషాలిటీస్ వైపు వెళ్ళిపోయారు, కానీ అసలు ఫౌండేషనే మెడిసిన్కి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండడం, ఒక ఫిజిషియన్ ఉండడం, మనని హోలిస్టిక్గా అసెస్ చేయడం. డాక్టర్ దిలీప్ గూడా గారు ఆయన ప్రస్థానంలో బహుశా 35-40 వేల మంది డయాబెటీస్ పేషెంట్స్ని చూసుంటారు. వెల్కమ్ డాక్టర్ దిలీప్ గూడా. నమస్తే. థ్యాంక్ యూ. మీరు ట్రీట్ చేసిన కేసెస్ అన్నిట్లో మోస్ట్ క్రిటికల్ కేస్, వెదర్ ఇట్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కండిషన్, అంటే డయాబెటీస్, షుగర్స్, బాగా హైపర్ టెన్షన్ వచ్చారు, లేదు ఒక యాక్సిడెంట్ కేసు, కానీ మీరు బ్రతికించి అమ్మయ్య నేను మెడిసిన్ చేసినందుకు నా జీవితం సార్థకం అనుకున్న కేసు ఏంటి డాక్టర్ దిలీప్ గారు? కనీసం 300-400 అన్నా ఉంటాయి, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ దెన్ దెర్ వాజ్ వన్ కేస్. బేసికలీ డయాబెటిక్ పేషెంట్, వెరీ సిక్, ఇట్లానే సెప్టిక్ షాక్తో వచ్చారు, యూరోసెప్సిస్తో వచ్చారు, దెన్ హార్ట్ అటాక్ కూడా ఉంది. అంటే బీపీ వాజ్ సో లో దట్ హార్ట్కి బ్లడ్ సప్లై అందక, దెన్ వితిన్ 1 hour రిసస్టేట్ చేసి, ఇంటిబేట్ చేసి, వెంటిలేటర్ మీద పెట్టి, దెన్ నెక్స్ట్ 2 daysలో, అంటే జీసీఎస్ అంటాం, గ్లాస్గో కోమా స్కేల్ వాజ్ 3, అంటే లోవెస్ట్. 15 ఉండాల్సింది 3 ఉంది తనకి. అంటే పీపుల్ జస్ట్ గేవ్ అప్, ఇంకా హీ వోంట్ సర్వైవ్ అన్న అలాంటి కేసు. వి గేవ్ టైమ్లీ యాంటీబయాటిక్స్, టైమ్లీ ఇంటర్వెన్షన్ అది చేసి, అండ్ ద నెక్స్ట్ 3rd-4th day హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ పీపుల్, వెంటిలేటర్ సెట్టింగ్స్ అని తగ్గించగలిగి దాన్ని కంప్లీట్గా రికవర్ చేసి పంపించిన కేసు. అది బాగా గుర్తుంది నాకు. ఒక్కసారి ఇంకా డీటెయిల్డ్గా మరొక కేసు గురించి మీరు, అంటే పేషెంట్కి కూడా ఒక డాక్టర్తో ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. వైద్యో నారాయణ హరిని ఊరికే అనలేదండి, ఆ టైంలో కాపాడినప్పుడు డాక్టరే హోప్ వాళ్ళకి. అటువంటి ఒక సందర్భం గుర్తు చేసుకుని చెప్పాల్సిన. సో దెర్ వాజ్ అనదర్ కేస్, పేషెంట్ వాజ్ 168 kgs అండి. క్లియర్గా ఐ రిమెంబర్ ద నెంబర్ యాజ్ వెల్. డయాబెటిక్, హీ వాజ్ ఆన్ 3 times ఇన్సులిన్ పర్ డే, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. వీల్ చైర్లో వచ్చేవాడు. నార్మల్గా నడుస్తూ రావడానికి ఆయాసం అని చెప్పేసి వీల్ చైర్లో హీ కేమ్ టు మై క్లినిక్ బేసికలీ. అండ్ దెన్ ఎలాంటి చెస్ట్ పెయిన్ కానీ ఏం లేదు, బట్ గివెన్ హీజ్ HbA1c 12 HbA1cతో వచ్చారు. దెన్ వి గాట్ ఎ సిటీ యాంజియోడన్. ఐ స్ట్రాంగ్లీ సస్పెక్టెడ్ హార్ట్ డిసీజ్. తీరా చూస్తే ఆయనకి 3 arteries బ్లాక్ అయి ఉన్నాయి. అంటే మెయిన్లీ 2 arteries కంప్లీట్గా బ్లాక్ అయి ఉన్నాయి, ఒకటి ఆల్మోస్ట్ 50% వరకు బ్లాక్ అయి ఉంది. సో సిమ్టమ్స్ లేకుండానే ఇంత తీవ్రమైన హార్ట్ డిసీజ్ మనం ముందే కనిపెట్టాము. దెన్ వీ టుక్ హిమ్ ఫర్ యాంజియోగ్రామ్, దెన్ స్టెంట్స్ అవి ప్లేస్ చేసేసి రాబోతున్న ఇంపెండింగ్ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్ని మనం ప్రివెంట్ చేయగలిగాము. దట్స్ వన్ థింగ్. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year సేమ్ పేషెంట్ ఇప్పుడు 104 kgs ఉన్నారు. అంటే 164 కిలోలు తగ్గారు. 168 నుంచి ఈజ్ నౌ. ఏం చేశారు సార్? అంటే ఫుడ్ మార్పులా, లైఫ్ స్టైలా, ఎక్సర్సైజ్ చేయించారా, ముంజారో ఇచ్చారా? అంటే ఇప్పుడు అన్ని GLP-1 అన్నీ వచ్చేసాయి ఈజీగా, బట్ అది అవసరం కూడా పడుతుంది కదా చాలా మందికి. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్. రైట్. ఇప్పుడు ఈజ్ నాట్ ఎ డయాబెటిక్. అది సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 times ఇన్సులిన్ తీసుకుంటే కానీ తగ్గని షుగర్స్, ఇప్పుడు రైట్ నౌ ఈజ్ నాట్ డయాబెటిక్. హిస్ HbA1c ఈజ్ 5.4 నౌ ఫ్రమ్ 12-13. సో అంత రెమిషన్ సాధ్యం డయాబెటీస్ లో, సాధ్యం. అటువంటి ఒక కేసు యూ మస్ట్ బి ఫీలింగ్ సో ఫుల్ఫిల్డ్ కదా. డెఫినెట్లీ. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన నా అంబాసిడర్. ఆయన కనీసం 20-30 మంది పేషెంట్స్ ఆయనే పంపించుంటారు, ఇంక్లూడింగ్ హిస్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఆల్. గ్రేట్ సార్.